ఓకే. ఎంతో విపరీతంగా లేట్ చేసి చిరాకు పుట్టించి మనకి 8:40 9 అయిందా మనకి? 8:46కి అయితే మనకి రిలీజ్ చేశారనమాట. జనరల్‌గా మనకి టైమ్ సెన్స్ మెయింటైన్ చేయకపోతే పిచ్చ చిరాకైతే వస్తుంది. మరి వెయిట్ చేసినందుకు మరి చూద్దాం మరి ఏం చేశారో? ఎంతలా చేశారో? దీంట్లో మోస్ట్ కామెడీ థింగ్ ఏంటో తెలుసా? ముంబై ఈవెంట్‌లో ట్రైలర్‌ని రిలీజ్ చేశారంట. ఆల్రెడీ రిలీజ్ చేసిన ట్రైలర్‌ని మళ్ళీ ఇక్కడ రిలీజ్ చేయడానికి 6 పీఎం, 8 పీఎం, 8:46 అండ్ ఆల్సో వైజయంతి మూవీస్ వాళ్ళు ది వర్స్ట్ మేనేజ్మెంట్ ప్రొడక్షన్ హౌస్ కేటగిరీ కింద మన టాలీవుడ్లో ఫస్ట్ ప్లేస్ అయితే గెలుచుకున్నారనమాట. అట్ ది సేమ్ టైం ఎటువంటి ఫిల్మ్ యొక్క కంటెంట్ని మెయిన్ కంటెంట్ ఈ ఫిల్మ్ది ఇప్పుడు దాకా టైంకి రిలీజ్ చేయకుండా ఈ ఒక రికార్డ్ని కూడా మంచిగా గెలుచుకున్నారు. మరి అప్కమింగ్ ఫ్యూచర్ ఇయర్స్లో ఈ రికార్డ్ని ఎవరు బీట్ చేసి ఎవరు ఆ టాప్ పొజిషన్లోకి వస్తారో వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. అంటిల్ దెన్ కోచ్ని చూసుకుంటూ పోవటమే. సమయం వచ్చింది. భగవంతుని కల్పన సమస్త సృష్టి ఉంటుందంటారు. అలాంటిది మీ కడుపులో భగవంతుడే ఉన్నాడు. రేపటి కోసం ఈరోజు నీ చంపితే రేపేలా ఉంటుంది? నేను కాపాడుతా. ఒక్క పెద్ద బౌంటీ, వన్ షాట్ కాంప్లెక్స్కి వెళ్ళిపోతా. సరే, ఇంక చాలు. లేదు క్వాలిటీ బాగా. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. హైలైట్ అసలు అదైతే చాలదా ధర్మముకే పాటరా మాధవా రాముగా మరచితివేమో మాటని. అసలు బాగాలేదు. ఎవరు పడారు కానీ ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను. ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాను. దీనమ్మ అంటే ఇప్పుడు పార్ట్ 1 ఎండింగ్లో ఓకే. ఇక్కడ మనకి అదే నెక్స్ట్ పార్ట్కి ఒక బ్రేకింగ్ పాయింట్ అంటే అదే అనుకుంటున్నాను నేనైతే. అదే అనుకుంటున్నాను. సో ఓకే ఓకే. ఈ ఫైనల్ ట్రయల్లో మాత్రం కొన్ని డిఫెక్ట్లు అనేవి చాలా క్లియర్గా అయితే ఉన్నాయి అనమాట. కంప్లీట్ రివ్యూలో మనం స్పెషల్ వీడియోతో కలుద్దాం.